హాయ్ గైస్ అందరికి ఈ వీడియో నా కళ్ళ ముందు మా ఫ్రెండ్ కి జరిగిన సంఘటన. ఇది అందరికి షేర్ చేయండి, అందరూ చూడాలి, కొంచెం అలర్ట్ అవుతారు. 100% ఇది అందరికి పంపించండి. మనకేం వద్దులే వేరే వాళ్ళకి కదా అయింది అనుకుంటే రేపటి రోజున అదే సంఘటన మనకు కూడా జరుగుతుంది. అది గుర్తు పెట్టుకోండి. ఈ వీడియోని కొన్ని సమయాలు చూడండి, మీ అందరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడే మా ఫ్రెండ్ కి వేరే ఫ్రెండ్ నుంచి మెసేజ్ వచ్చింది. స్కానరు మళ్ళీ 4000 అర్జెంట్ సెండ్ చేయండి అని చెప్పి, ఎమర్జెన్సీ కావాలి కొంచెం సెండ్ చేయండి అని చెప్పారు. అతను సెండ్ చేయబోయి సడన్ గా ఎందుకు ఒకసారి అడుగుదాం, కొంచెం డబ్బు గలవాడు కదా, అతనికి ఏం అవసరం ఉంటుంది, అతనికి డబ్బులతో అవసరం లేదు కదా, మన దగ్గర అడిగే అంత ఇది లేదు కదా అని చెప్పి అతను ఫోన్ చేశాడు. ఒకసారి చేసి లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఇంకోసారి చేసి అడిగితే, బ్రో ఇట్లా నా వాట్సాప్ ఇట్లా హ్యాక్ అయింది, వస్తే మీరు ఏం సెండ్ చేయబాకండి, తర్వాత మీరు కూడా ఇబ్బంది పడతారు అని చెప్పారు. దాన్ని బట్టి ఎవరైనా మీకు ఎమర్జెన్సీ, నాన్నకి బాగలేదు, అమ్మకి బాగలేదు, కొంచెం ఎమర్జెన్సీ అని చెప్పి మీ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు గానీ ఎవరైనా మీకు మెసేజ్ పెడితే, స్కానర్ పెడితే ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. మెయిన్ ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లమ్, మీ వాట్సాప్ లో ఏమి దేంట్లోని ఫోన్ అనేది హ్యాక్ అవుతుంది. ఇప్పుడు దేశంలో మనకి ఇంపార్టెంట్ ఏమంటే మనకి కావాల్సింది ఫోన్. ఆ ఫోన్ మీదే హ్యాక్ అవుతుంది. మీ పర్సనల్ ఫొటోస్ కూడా మీ ఫోన్ లో పెట్టుకోబాకండి, అది కూడా హ్యాక్ అవుతుంది. అంటే మీరు ఏదైనా పర్సనల్ పెట్టుకోవాలన్నా కానీ ఇబ్బంది అయిపోతుంది. దానికోసం మీ ఫోన్ కూడా హ్యాక్ అవ్వచ్చు. ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పు పెట్టండి. మీ ఫోన్ లో అన్ని సెక్యూరిటీస్ ఆన్ చేసుకోండి. మెయిన్ మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ కి, లేడీస్ కి అన్నోన్ నెంబర్స్ ఆల్ దాంట్లో పడుతుంది. అన్నోన్ నెంబర్ కి కాంటాక్ట్స్ ఏం రావు. వాట్సాప్ లో కూడా అన్నోన్ నెంబర్స్ కి రావు. మెసేజ్ కూడా రాకుండా చేసుకోవచ్చు. అది చేయండి. మీరు కూడా అందరికి చెప్పండి. ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. ఎందుకంటే అతని లాగా ఎవరికి అవ్వకూడదని కోరుకుంటూ వీడియో చేస్తున్నా. మెయిన్ గా ఇది నా కళ్ళ ముందు నేను ఇప్పుడు చూసింది. మెయిన్ గా ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంది. వాట్సాప్ లో లింక్లు వస్తున్నాయి, అవి కూడా మీరు క్లిక్ చేస్తే మీ వాట్సాప్ గానీ మీ మొబైల్ లో ఉన్న అన్ని డేటా వాళ్ళకి వెళ్ళిపోతుంది. మెయిన్ మీ పర్సనల్ ఫొటోస్ కానీ, మీకు ఏదైనా ఇంపార్టెంట్ ఉన్న అన్ని కానీ, ఇన్స్టాగ్రామ్ ఐడి, యూట్యూబ్ ఐడి అన్ని హ్యాక్ అవుతున్నాయి. బట్ ఇప్పుడు వాట్సాప్ కూడా హ్యాక్ అవుతుంది. మీరు జాగ్రత్త. అందరికి చెప్పండి. ఒకవేళ నేనైనా మీరైనా ఫోన్ చేసి మీ వాట్సాప్ నుంచి వేరే వాళ్ళకి పెట్టినా ఒకసారి ఫోన్ చేసి ఏదైనా అమౌంట్ కావాలంటే కొట్టమని చెప్పండి. మీరు పెట్టంగానే ఇప్పుడు మీ వైఫ్ కి పెడతారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి లేడీస్ కి, వాళ్ళు మీకు అడగరు కావు, ఎందుకంటే కంటిన్యూగా పెడతారు కదా అని చెప్పి అడగరు. వాళ్ళు మీకు పంపించేస్తారు. వాళ్ళకి కూడా ప్రాబ్లం, డబ్బులు కూడా పోతాయి. అది మీరు స్కానర్ కూడా పెట్టలేదు కాబట్టి. అందుకోసం ఒకసారి ఆలోచించండి. ఇది అందరికి పంపించండి, అందరికి చెప్పండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ సేఫ్టీలో వాళ్ళు ఉండేనట్టుగా ఈ వీడియోని అర్థం చేసుకున్నట్టుగా అందరికి చేర్చండి. మెయిన్ గా ఇబ్బంది పడకూడదు. ఈ ఫోన్ అనేది మన ప్రాణం లాగా అయిపోయింది. ఆ ఫోన్ ని కూడా ఇలాంటివన్నీ వచ్చి ఇబ్బంది పెడితే మన ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది, మనకు తెలియకుండా ఏదైనా ప్రెస్ చేస్తే కూడా ఇబ్బంది. అందుకోసం దయచేసి ఇప్పుడు జరిగిన సంఘటన మరి ఒకరికి జరగకూడదని ఉద్దేశంతో మీకు వీడియో పెడుతున్నాను. ఇది నా ఛానల్ మోటివేషన్ ఛానల్ అయినా కానీ ఇది ఎవరికి జరగకూడదు అని చెప్పి పెడుతున్నాను గైస్ అందరికి. అట్లాగే మా మాస్ క్రియేషన్ ఛానల్ ని సపోర్ట్ చేయండి, లైక్ మరి సబ్స్క్రైబ్ చేయండి. అంతే గైస్, నమస్తే అందరికి, బాయ్, గుడ్ నైట్.